ఎంత పెద్ద హీరో అయినా కొన్నిసార్లు వాళ్ళ కెరియర్లో కొన్ని సినిమాలు బయటకు రాకుండా అలాగే ఆగిపోతాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్తో బాక్స్లో నుంచి సినిమా బయటకు రాదు. అలా రజనీకాంత్ కెరియర్లో కూడా ఒకసారి జరిగింది. ఆ సినిమా ఇప్పుడు విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ సినిమాలు 4K క్వాలిటీతో ముస్తాబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో మాత్రం ఒక వింత సంఘటన జరగబోతోంది. ఇది రిలీజ్ కాదు, అలాగని కొత్తగా షూటింగ్ జరుపుకున్న సినిమా అంతకన్నా కాదు. సరిగ్గా 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ల్యాబ్కే పరిమితమైన ఒక సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 4 దశాబ్దాల తరువాత ఈ చిత్రం థియేటర్స్లోకి వస్తూ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పేరు హమ్మే షెహన్షా కౌన్. రజనీకాంత్ కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే 1988లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో రజనీతో పాటు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా వంటి భారీ తారాగణం నటించారు. ప్రముఖ దర్శకుడు హర్మేష్ మల్హోత్రా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే అనివార్య కారణాల వల్ల, ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోవడమో లేదా పోస్ట్ ప్రొడక్షన్లో నిలిచిపోవడమో జరిగింది. ఇన్నాళ్లు ల్యాబ్లో ఉండిపోయిన ఈ సినిమా రీల్స్ దుమ్ము దులిపి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో రీమాస్టర్ చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన పరిణామంపై నిర్మాత రాజా రాయ్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీద మేం ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. హమ్మే షెహన్షా కౌన్ ఎన్నో ఎదురు దెబ్బలు, ఏళ్ల తరబడి నిశ్శబ్దాన్ని భరించింది. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ సినిమా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కేవలం పాత ప్రింట్ ను అలాగే రిలీజ్ చేయకుండా ఇప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా విజువల్స్, ఆడియోను మెరుగుపరిచి థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. గతంలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చోటు చేసుకున్నాయి. దివంగత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రతిబింబం సినిమా కూడా దాదాపు 40 ఏళ్ల తర్వాత విడుదలైంది. 1982లో షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం 2022లో థియేటర్స్లోకి వచ్చింది. అప్పట్లో అది ఒక సంచలనమే. ఇప్పుడు రజనీకాంత్ సినిమా కూడా అదే బాటలో నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పాత తరం జ్ఞాపకాలను కొత్త తరం టెక్నాలజీతో కలిపే ఒక అరుదైన ప్రయత్నం అని చెప్పొచ్చు. మొత్తానికి రజనీ ఫ్యాన్స్ కి ఇది ఊహించని సర్ప్రైజ్. ఇప్పటి రజనీ వేరు, 80ల నాటి రజనీ స్టైల్ వేరు. ఆ వింటేజ్ లుక్, ఆనాటి మేనరిజమ్స్ ను ఇప్పుడు వెండితెరపై కొత్త సినిమాలా చూడడం అనేది అభిమానులకు ఖచ్చితంగా ఒక కిక్ ఇస్తుంది. అక్కినేని సినిమా విషయంలో జరిగినట్టే రజనీ సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తుందా లేక కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందా అనేది చూడాలి. ఏదేమైనా 37 ఏళ్ల తర్వాత ఒక సినిమా వెలుగు చూడడం అనేది రికార్డుల్లో నిలిచిపోయే విషయం.